పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎన్నికల టైంలో రాజకీయ నేత జనం చుట్టూరా తిరగాలి, వాళ్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ తమిళనాడులో మాత్రం ఆ పార్టీ నేత జనం చుట్టూ కంటే కోట్ల చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది. వృత్తిపరంగా కేసులు, వ్యక్తిగతంగా కేసులు, రాజకీయంగా కేసులు, ఇలా అన్ని యాంగిల్స్లో చట్టం ఆయన చుట్టేస్తోంది. ఆ చట్రంలో ఇరుక్కుని రాజకీయంగా రాణించగలడా విజయ్? హీరో విజయ్ పొలిటికల్ లీడర్ అయ్యాక ఆయన కేసుల వలయంలో చిక్కుకుపోయారు. వ్యక్తిగతంగా విడాకుల కేసు, వృత్తిపరంగా జననాయకన్ విడుదల ఇష్యూ, రాజకీయంగా కరూర్ తొక్కిసలాట కేసు, ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల లెక్కల్లో తేడా చూపించారన్న కేసు, ఇలా వరుస పెట్టి నమోదవుతున్న కేసులో విజయ్కి ఊపిరాడనివ్వడం లేదు. బయటికి మెరుపులు, లోపల కలతలు అన్నట్టుగా ఉంది విజయ్ జీవితం. విజయ్ విడాకుల వ్యవహారంపై వచ్చిన వార్తలు మొదట గాసిప్లా మొదలయ్యాయి. కానీ తర్వాత ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కడంతో ఇష్యూ సీరియస్ గా మారింది. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయినా సరే విజయ్ ఏ నటితో ఆయనకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారో ఆమెతోనే పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపిస్తూ తిరుగుతున్నారు. ఇది ఇంకా వివాదాస్పదమైంది. సంగీత కూడా ఇవే ఆరోపణలతో కోర్టు మెట్లెక్కి విడాకులు కోరుతున్నారు. అది కూడా భరణం కింద 300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ విజయ్ 30 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు జూన్ 15కు వాయిదా పడింది. ఇక ఎన్నికల అఫిడవిట్ పై మద్రాసు హైకోర్టు విజయ్ కు షాక్ ఇచ్చింది. 2 చోట్ల పోటీ చేస్తున్న విజయ్ వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో తన ఆస్తుల లెక్క ఒక దాంట్లో 115 కోట్లు, మరో అఫిడవిట్ లో 220 కోట్లు అని చూపడం వివాదాస్పదమైంది. నిజంగా ఆస్తులు ఇవేనా, లేక ఇంకా బయటకు రాని లెక్కలు ఉన్నాయా అన్న ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. దీనిపై ఐటీఈసీకి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. విజయ్ ఆస్తులపై స్పష్టమైన నివేదిక కోరుతూ ఆదేశాలిచ్చింది. ఇందులో విజయ్ది తప్పని తేలితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల మాట. ఇక విజయ్ రాజకీయ జీవితంలో చెరగని ముద్రగా ఉండిపోయే ఘటన కరూర్ తొక్కిసలాట కేసు. దీనిపై సిబిఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 2 దఫాలుగా విజయ్ విచారణకు కూడా హాజరయ్యారు. విజయ్ హీరోగా నటించిన జననాయకన్ సినిమా విషయానికి వస్తే విడుదల వర్సెస్ లీక్ సమస్య తలెత్తింది. సినిమా రిలీజ్ కి ముందు కొన్ని సన్నివేశాలు బయటకు రావడం కలకలం రేపాయి. ఇది నిజంగా లీకా, లేక పొలిటికల్ ప్రమోషన్ స్ట్రాటజీనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలా వరుస కేసులు విజయ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఈ కేసులు విజయ్ కు పొలిటికల్ గా బ్రేక్ వేస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కేసుల ప్రభావం ఎంత మేరకు ఉంటుందో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.